హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ దహీ పనీర్ మసాలా కర్రీ అండి. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. సో ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. దహీ పనీర్ అన్నాం కాబట్టి మ్యాక్సిమం 1 కప్ ఆఫ్ దహీ తీసుకున్నామండి ఇక్కడ. అలాగే కొత్తిమీర, అలాగే క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా వేయించుకోవాలన్నమాట. సో మసాలా కొద్దిసేపు వేగిన తర్వాత అంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి. సో మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలండి. సో పన్నీర్ కూడా వేసిన తర్వాత అంతా కూడా చక్కగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్లో అన్నిటికీ కూడా మసాలా బాగా పట్టే విధంగా కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ కూడా బాగా మసాలాతో వేగిపోయాయండి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనం మసాలా వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నామండి ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సో వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు లీడ్ పెట్టి కవర్ చేసి కుక్ చేసుకుందామండి. కొద్దిసేపు లిడ్ పెట్టి కవర్ చేసి కుక్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఎంతో టేస్టీ అలాగే ఎంతో క్విక్గా చేసుకునేటువంటి దహీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. సో చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్ కదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంత టేస్టీగా, టేస్ట్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేమండి, అంత టేస్ట్గా ఉంటుంది. సో మరి మీకు నచ్చింది రెసిపీ, నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం నేను ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.